ఏలూరు జిల్లా నూజివీడు నుంచి మచిలీపట్నం వెళ్లే ప్రధాన రహదారిపై కోతుల బెదడ ఎక్కువగా ఉందని కోరం ప్రభాకర్ కొత్తపల్లి నుంచి తమ పాపని నూజివీడు స్కూల్లో దించి తిరిగి వస్తుండగా మోర్సాపుడి గ్రామం శివారులో కోతుల మంద కొట్లాడుకుంటూ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడడంతో వాహనదారుడు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. అతని కాలు పూర్తిగా విరిగిపోయింది. ఉదయం 10 గంటల వరకు పొగ మంచు ఎక్కువగా ఉండటంతో పక్కన పడిపోయిన అతన్ని 1 గంటకు పైగా ఎవరూ చూడలేదు. తర్వాత గ్రామస్తులు చూచి హుటాహుటీన నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సిపిఐ నాయకుడు నిమ్మగడ్డ నరసింహారావు మాట్లాడుతూ నూజివీడు నుంచి మచిలీపట్నం ప్రధాన రహదారిపై కోతుల బెడద ఎక్కువగా ఉందని, దానివల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ దీనిపై స్పందించకపోవడం విచారకరమన్నారు. అతనికి ఏమైనా జరిగితే అతని కుటుంబం పూర్తిగా రోడ్డున పడిపోయేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను తరలించే ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. బీభత్సంగా ఉన్నాయి. దీంతో ఏంటంటే అనేక ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి స్పందన లేకపోవడం చాలా విచారకరం. ఈరోజు ఉదయం కొత్తపల్లి గ్రామానికి చెందిన కోరం ప్రభాకర్ అనే వ్యక్తి తన కూతురిని నూజివీడులో దించి తిరిగి ప్రయాణం కొత్తపల్లి వెళ్తుంటే జావరకుంట మర్సపొడి మధ్యలో చెరువు దగ్గర కోతుల మంత పోట్లాడుకొని ఇతను బండి మీద వస్తున్న ప్రయాగ మీద పడి దీంతో అతను తీవ్రంగా గాయాల పాలైపోయి కాలు ఇరిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడు పొగమంచి ఈ రోజున తోడైంది. ఈ ప్రాంతంలో మొక్కజొన్న, పామాయిలు, మామిడి తోటల మీద కోతులు ఉంటున్నాయి. దీన్ని నివారించే దాంట్లో అధికారులు ఎవరో సరైన రీతిలో